నిన్న ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మంత్రి ఉత్తమ్. అడ్డగూడూరు బొల్లిని గూడెం రహదారిని మంజూరు చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి. త్వరలోనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తాం. తుంగతుర్తికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నికార్సైన కార్యకర్తలు ఉన్నారు. తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఈయన పేరేంటి, జగదీష్ రెడ్డి పైన కూడా కొంచెం గట్టిగానే స్పందించారు. ఈయన గోదావరి జలాలదే అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు మీరు ఏడ నుంచి తెచ్చారు గోదావరి జలాలు? నాయన జగదీష్ రెడ్డి, గోదావరి జలాలు తెచ్చుడంటే మీ సారుకి గ్లాసులో పెగ్గు పోసినంత తేలిక కాదు గోదావరి జలాలు తెచ్చుడంటే అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. కార్డుల మంజూరు అయితే జరుగుంది. సరే, దాంట్లో కూడా కొంత మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో అప్లై చేసినప్పుడు కొంతమంది 500, 1000 రూపాయలు తీసుకున్నారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది అయితే ఈ నాయకుల పక్కన ఉంటే మనుషులు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళు, నీ పేరు రేషన్ కార్డులో ఉంది, మరి దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కార్డు కొట్టేపించాలా మరి ఉంచిపించాలా, నువ్వు మరి నాకు ఎంత ఇస్తావు అని చెప్పి అట్లా 2000, 3000, 5000 కూడా వసూలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మొత్తం మీద ఏది అయితేనేమి ఎట్టకేలకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రేషన్ కార్డు నేను ఇష్యూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరగలేదు. సో ఇదే మొట్టమొదటి అధికారిక తెలంగాణ రేషన్ కార్డుగా చెప్పుకోవచ్చు మనం. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డుల మీద మనకి ఈ ఏపీ లోగోనే ఉండేది. సో ఇప్పటికైనా మేల్కొన్నారు అట్లీస్ట్. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంట. ఈ 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొన్న మనం ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేసాం. ఆయన చెప్తున్నారు అసలు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కలుపుకొని చెప్తున్నారో అది ఆయనకే తెలవాలి. కానీ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది అసలు అవ్వని పని. ప్రతి సంవత్సరం మన దగ్గర ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ అవుతున్నారు, వీళ్ళని కొత్త వాళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నది ఒక లెక్క. దాని తర్వాత ఈయనేమన్నాడు ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన కేసీఆర్ అన్నప్పుడు 5,000 డిఎస్సీ వేస్తే 5,000 డిఎస్సీ అసలు డిఎస్సీయా, మేము రాగానే జంబో డిఎస్సీ వేస్తాం, అసలు జాబ్ క్యాలెండరు, ఇక వామ్మో మాకు జాబులు వద్దురా నాయన అని ప్రజలు, విద్యార్థులు ఎవరైతే వాళ్ళు అంటున్నారు, కొంత గ్యాప్ ఇవ్వండి, ఇన్ని ఎగ్జామ్స్ మేము ఒకేసారి రాయలేకపోతున్నాం,